రిషి శైలేంద్రని తీసుకుని సరోజ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. నేను అనవసరంగా అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి, అనవసరంగా బుక్ అయిపోతాను. కాబట్టి దారి మధ్యలోనే రంగాతో మాట్లాడాలి. రంగాతో ఏం మాట్లాడాలి, మామ్కి తెలియకుండా ఏమీ చెయ్యొద్దు అని చెప్పింది. అప్డేట్స్ ఇస్తూ ఉండు ఎప్పటికప్పుడు అని కూడా చెప్పింది. ఇప్పుడు నేను మామ్కి తెలియకుండా ఇలా రంగాతో మాట్లాడాను అంటే మామ్ ఏమంటుందో, ఏదైతే అది అయ్యింది. ఎలాగో రంగా నాతో ఉన్నాడు కదా, రంగాతో మాట్లాడి చూద్దాం అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. రిషి శైలేంద్ర ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బ్రదర్ అని అంటాడు రిషితో శైలేంద్ర. రిషి షాకింగ్గా చూస్తాడు. ఏంటి సార్, మీరు నన్ను బ్రదర్ అని పిలిచారా ఇప్పుడు అని అంటాడు. అవునండి, మీరు నాకు తమ్ముళ్ళ అనిపిస్తున్నారు అని అంటాడు శైలేంద్ర. అలా ఎలా అనిపిస్తానండి, మీరెవరో నేనెవరో, మీరెక్కడో పుట్టారు నేనెక్కడో పుట్టాను. మీరు ఫుల్ రిచ్లా కనిపిస్తున్నారు, నేనేమో పేదవాడిని, ఆటో నడుపుకుంటూ ఉంటాను. మీరు నన్ను బ్రదర్ అనడం ఏంటండి అని అంటాడు రిషి. బ్రదర్, నేను చెప్పేది నిజం, నువ్వు నిజంగా మా తమ్ముళ్ళలానే ఉన్నావు, మా తమ్ముడు అచ్చం నీలానే ఉంటాడు అని అంటాడు శైలేంద్ర. అవునా, నిజమా అండి? అయితే మీ తమ్ముడిని ఒకసారి నాకు చూడాలని ఉందండి. నాలాంటి వ్యక్తే ఇంకొకరు ఉన్నారు అంటే చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఈ సంబంధం ఖాయమైతే నాలా ఉన్న వ్యక్తి పెళ్ళికొస్తారా? అతను కనుక వస్తే నేనే కదండి, మా ఊర్లో అందరూ ఆశ్చర్యపోతారు. ఒరే రంగా, అతనేంట్రా అచ్చం నీలా ఉన్నాడు అని చాలా ఆశ్చర్యపోతారు అని అంటాడు రిషి. లేదు, అతను రాలేడు అని అంటాడు శైలేంద్ర. రాలేడా? అయితే మీరు నాకు అబద్ధం చెప్తున్నారనమాట అని అంటాడు రిషి. లేదు బ్రదర్, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే ఇదిగో ఈ ఫోటో చూడు అని రిషి ఫోటోని రిషికే చూపిస్తాడు శైలేంద్ర. ఆ ఫోటో చూసి షాక్ అవుతున్నట్టు, అర్రే అచ్చ నాలానే ఉన్నారు, సూటు బూటు కూడా వేసుకున్నారు, భలే ఉంది ఈ ఫోటో, నేను కూడా సూటు బూటు వేసుకుంటే ఇలానే ఉంటానా అచ్చు అని అంటాడు రిషి చాలా ఎగ్జైటెడ్గా. అవును, ఈ ఫోటో నాది కాదు, అచ్చు నాలానే ఉన్నారు, నిజంగా ఇతను మీ తమ్ముడేనా? మరి మీ తమ్ముడే అయితే ఎందుకు రాలేరు అని అంటాడు రిషి. మా తమ్ముడు చనిపోయాడు బ్రదర్, మా తమ్ముడు పేరు రిషేంద్ర భూషణ్. అందుకే నిన్ను చూడడంతోటే అచ్చు మా తమ్ముడిలా ఉన్నావు అని నేను మా మమ్మీ షాక్ అయ్యాము అని అంటాడు శైలేంద్ర. అయ్యో పాపం, చనిపోయారా? ఎలా చనిపోయారండి అని అంటాడు రిషి బాధగా. అదంతా ఒక పెద్ద కథ బ్రదర్, నీకు వినే ఒప్పుకుంటే నేను చెప్తాను అని అంటాడు శైలేంద్ర. మరీ అంత పెద్ద కథ అయితే వద్దులేండి బ్రదర్, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనుకుంటే చెప్పండి అని అంటాడు రిషి. మా తమ్ముడు రిషేంద్ర భూషణ్ మా బాబాయ్ కొడుకు, పేరుకు మాత్రమే బాబాయ్ కొడుకు, కానీ మేమిద్దరం సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. అనుకోకుండా మా తమ్ముడు చనిపోయాడు. మా తమ్ముడు చనిపోయాడని మా తమ్ముడు భార్య నమ్మడం లేదు. అందరూ నమ్మినా తను నమ్మడం లేదని మినిస్టర్ గారు కూడా హెచ్చరించారు. దాంతో మా తమ్ముడు భార్య చాలా హర్ట్ అయ్యి, నేను తిరిగి వస్తే రిషి సార్తోనే తిరిగి వస్తాను అని అక్కడి నుండి బయటికి వచ్చేసింది. తను ఎక్కడుందో తెలియడం లేదు. మా తమ్ముడు లేక మా తమ్ముడు భార్య వస్తారా లేక మా కాలేజ్ చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎండి బాధ్యతలు నేను తీసుకుని కాలేజ్ని డెవలప్ చేద్దాము అంటే మినిస్టర్ గారేమో కండిషన్ పెట్టారు. మా తమ్ముడు కానీ మా తమ్ముడు భార్య కానీ వచ్చి చెప్తేనే ఆ ఎండి బాధ్యతలు నాకు ఇస్తా అన్నారు. కానీ మా తమ్ముడు రాలేని పరిస్థితి, ఎందుకంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమొస్తాడు బ్రదర్. ఇప్పుడు నా తమ్ముడి భార్య కూడా కనిపించడం లేదు, తను ఎక్కడుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి అని అంటాడు శైలేంద్ర. నేనేం సహాయం చేయగలనండి అని అంటాడు రిషి. చూడరంగా, నువ్వు నన్ను అండి గిండి అని పిలవద్దు, అన్నయ్య అని పిలవాలి అని అంటాడు శైలేంద్ర. అన్నయ్యనా? ఆహా, నేను పిలవలేనండి అలాగా అని అంటాడు రిషి. మనం ఎలాగో బంధువులం కూడా అవుతున్నాం కదా, నేను నీకు ఆ ప్రకారం కూడా అన్నయ్యనే అవుతాను కదా అని అంటాడు శైలేంద్ర. అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే, కానీ సంబంధం ఇంకా ఖాయం కాలేదు కదండి అని అంటాడు రిషి. ఖచ్చితంగా ఖాయం అవుతుంది, కాబట్టి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాలి అని అంటాడు శైలేంద్ర. ఏంటోనండి, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే అన్నయ్య అని అంటాడు రిషి. చూడరంగా, నువ్వు మా రిషి ఇలా నటించాలి అని అంటాడు శైలేంద్ర. అయ్య బాబోయ్, ఏంటి నటించాలా? నా వల్ల కాదండి అని అంటాడు రిషి. మీరు
అన్నయ్య అని పిలవమన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎందుకు అలా పిలవమంటున్నారా అని. ఇలా నటించమనడానికా? లేదండి, ఈ నటనలు గిటనలు నాకు రావు అని అంటాడు రిషి. చూడు రంగా, నువ్వు వచ్చి మా రిషిలా నటిస్తే నీకు కావాల్సినంత డబ్బిస్తాను. చెక్ కూడా ఇప్పుడే ఇచ్చేస్తాను. దాంతో నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. బాగా ఆలోచించుకో. నువ్వు వచ్చి రిషిలా నటించి మా కాలేజ్లో అందరినీ నమ్మించి మినిస్టర్ గారితో నేను ఎండీకి అర్హుణ్ణి అని మినిస్టర్ గారితో చెప్పించాలి. అప్పుడు నేను ఎండీని అవుతాను. తర్వాత మళ్ళీ నువ్వు నీ దారిలో వచ్చేయచ్చు. దానికి ప్రతిఫలంగా నీకు నీ లైఫ్ సెటిల్ అయిపోయేంత డబ్బునిస్తాను. అలాంటి డబ్బుని నువ్వు నీ జీవితం అంతా సంపాదించినా సంపాదించలేవు. నువ్వు చెప్పే ఒక్క మాట వల్ల నీ లైఫ్ టర్న్ అవుతుంది. ఇలా ఊర్లో ఆటో నడుపుకుంటూ అప్పులు కట్టుకుంటూ జీవితాంతం ఇలానే ఉంటావో, లేకపోతే నేనిచ్చిన ఆఫర్కి నువ్వు ఒప్పుకొని నీ లైఫ్ని మార్చుకుంటావో అదంతా నీ ఇష్టం. ఇప్పటికిప్పుడు నీ నిర్ణయాన్ని నాకు చెప్పనవసరం లేదు. ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, కార్డ్ ఇదిగో. ఈ కార్డ్ తీసుకుని నీ మనసు మార్చుకుని నీకు రావాలి అనిపిస్తే, నీకు డబ్బు కావాలి అనిపిస్తే నా నెంబర్కి ఫోన్ చెయ్యి. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఇటు నా జీవితం బాగుంటుంది, నీ జీవితం కూడా బాగుంటుంది. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోరంగా అని అంటాడు శైలేంద్ర. ఈ విషయం నీతో మాట్లాడడానికే నేను నీ దగ్గరికి వచ్చాను, అంతేగాని సరోజతో మాట్లాడడానికి కాదు అని అంటాడు శైలేంద్ర. రిషి శైలేంద్ర ఇచ్చిన ఫోన్ నెంబర్ కార్డ్ని అలానే చూస్తూ ఉంటాడు. సరే రంగా, నువ్వు ఆలోచించుకుని నాకు ఏ విషయం ఫోన్ చేసి చెప్పు, నేను వెళ్తున్నాను అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వస్తారా సరోజ ఇంటికి బయలుదేరుతుంది కదా, వాయిస్ ఎవరిదో కనుక్కోవాలి అని. వస్తారా వస్తూ ఉండగా శైలేంద్ర రిషి ఒక చోట మాట్లాడుకోవడం చూసి శైలేంద్రని చూసి షాక్ అయిపోయి ఇంకా పక్కకు వచ్చి నిలబడి వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. పెళ్లి సంబంధాలకు వచ్చింది శైలేంద్రనేనా, దేవయాని మేడమేనా? ఎవరి కోసం వచ్చి ఉంటారు? ఎవరి కోసం వస్తే ఏముంది? అసలు శైలేంద్ర రిషి సార్ని చూశాడు. రిషి సార్తో ఇలా మాట్లాడుతున్నాడేంటి? అంటే శైలేంద్ర దగ్గర కూడా రిషి సార్ నటిస్తున్నారా? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు రిషి సార్? ఏమీ అర్థం కావడం లేదు. అంటే ఇందాక వాటర్ రిషి సార్ నా పైన కావాలనే పోసారనమాట. శైలేంద్ర రావడం గమనించి నేను శైలేంద్ర కనిపించకుండా ఉండాలి అని, నన్ను ఎలా అయినా లోపలికి పంపించాలి అని నా బట్టలు అలా తడిచేలా చేశారు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత గడియ పెట్టేశారు. మళ్ళీ నేను బయటకు వస్తే శైలేంద్ర నన్ను ఎక్కడ చూస్తాడో అని భయంతో రిషి సార్ అలా చేశారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా దగ్గరంటే నటిస్తున్నారు. శైలేంద్ర దేవయాని మేడంలని చూసిన తర్వాత కూడా రిషి సార్ నటిస్తున్నారు అంటే ఏదో కారణం ఉంది. రిషి సార్ ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు అనిపిస్తుంది. అందుకే వాళ్ళ దగ్గర కూడా ఎవరో తెలియనట్టే నటిస్తున్నారు. రిషి సార్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం గురించి రిషి సార్ని అడిగి క్లారిటీ తెచ్చుకుంటాను. రిషి సార్ కారణం లేకుండా ఏది చేయరు, కాబట్టి ఏదో కారణం ఉంది అనిపిస్తుంది ఇలా నటించడానికి. ఇన్నాళ్ళు నన్ను ఆట పట్టించడానికి రిషి సార్ అలా చేస్తున్నారు, నేను ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను. కానీ రిషి సార్ ఏదో చేయాలని ఇలా నటిస్తున్నారు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటూ ఉంటుంది వస్తారా. శైలేంద్ర వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వస్తారా అలానే నిలబడి ఆలోచించుకుంటూ ఉంటే వస్తారాకి తెలియకుండా రిషి వస్తారా దగ్గరికి వస్తాడు. మేడం గారు అని అంటాడు. వస్తారా ఉలిక్కపడి సార్ మీరా అని అంటుంది. మిమ్మల్ని ఇంట్లో ఉండమని చెప్పాను కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు. ముందు మీరు నాకు ఒక విషయం క్లారిటీగా చెప్పండి సార్, ఇప్పుడు మీరు మాట్లాడిన వ్యక్తి ఎవరు అని అంటుంది వస్తారా. మేడం గారు, సరోజని పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి వచ్చారు కదా వాళ్ళ అన్నయ్య గారు అని అంటాడు రిషి. అబద్ధం చెప్పకండి సార్, మీకు ఆ వ్యక్తి ముందు తెలియదా అని అంటుంది వస్తారా. నాకెలా తెలుస్తుంది మేడం గారు అని అంటాడు రిషి. ఇంతకీ మీరు రిషి సార్లా యాక్ట్ చేయడానికి వెళ్తున్నారా లేదా అని అంటుంది వస్తారా. రిషి షాక్ అయిపోతాడు. అంటే మీరు మొత్తం అని అంటాడు రిషి. అవును, మీరు మాట్లాడుకున్న ప్రతి మాట నేను విన్నాను అని అంటుంది వస్తారా. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మేడం గారు, ఇక్కడ మాట్లాడుకోవడం అంత మంచిది కాదు, పదండి ఇంటికి వెళ్దాం అని అంటాడు రిషి. ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి సార్ అని అంటుంది వస్తారా. ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాతే చెప్తాను అని అంటాడు రిషి. ఈరోజు ఖచ్చితంగా నా అనుమానాలన్నిటికీ మీరు సమాధానం చెప్పి తీరాలి సార్
అని అంటుంది వస్తారా. చెప్తాను మేడం, మీ ప్రతి అనుమానానికి నేను సమాధానం చెప్తాను అని అంటాడు రిషి వస్తారాని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. వస్తారా నిలబడి రిషిని నిలదీయడానికి సిద్ధంగా ఉంటుంది. రిషి కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.